హాయ్ అండి, నేను మీ సత్యవను. 3 వీడియోలు ఎందుకు పెడుతుంటే, ఒకటే పెద్ద వీడియో అయితే మీరు చూడరని 3 వీడియోలు ఒక నిమిషమే పెడుతున్నా. తప్పకుండా చూడండి. ఈ వీడియో మీద ఒకప్పుడు 10 ఏళ్ల కింద అందరూ ఆడవాళ్ళు వీటి మీద ఆధారపడి బతికేటోళ్ళు. అప్పుడు చేయడానికి ఒక 500 ఆకుతంబాకని కంపెనీల కండిషన్ ఉండేది. అప్పుడు నేను ఎంత చేద్దామనుకున్నా 500కు ఎక్కువ వేయకపోదురు. కానీ ఇప్పుడు తెల్లందాకా పొద్దుందాకా చేసిన బోజులకు బోజులు, సంచులకు సంచులు తంబాకు పోసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు దీని మీద ఆధారపడి బతకట్లేదు. 3 రోజులకు అంటే ఒక 1000కి 260 అండి. 500 చేస్తే 130. కానీ 3 రోజులకు 3 5లకు ఎన్నండి 390. 3 రోజులు కష్టపడితే 400 కూడా పూర్తిగా రాలేవు. రానప్పుడు ఆడోళ్ళు కైకిలు పోయి 500 తెచ్చుకుంటుర్రు. మరి కరువు పనికి పోయి 250 నెలకు 7,000 సంపాదిస్తుర్రు. మరి ఈ పనిని చేసుకుంటా బతుకమంటే ఎవరు బతుకుతారండి? అందుకే బీడీల మీద ఆధారపడకుండా ఆక్తంబాకి ఎంత వేసినా కూడా తగ్గిపోయారు. నాలాంటి హ్యాండిక్యాప్ అని చెప్పిన కదండి. నాలాంటి దానికి కూడా సరిపోవట్లేదని ఎన్నో వ్యాపారాలు చేయాలనుకుంటున్నా. కానీ శత్రువుల కండ వల్ల ఎదగలేకపోతున్నా. కానీ చేస్తూనే ఉన్నా. కానీ అందులో ఇంకా సక్సెస్ కాలేదు. అందుకని బీడీలు అయితే వదులుకోలేం కదా. టైం ఉన్నప్పుడు చిన్నప్పటి నుండి చేసిన పని కాబట్టి ఈ పని చేస్తున్నా. 3 రోజుల బీడీలండి. తప్పకుండా ఈ బీడీల విన బతికేవారైతే ఆఫీస్కి పోయి ధర్నా చేస్తురు, మాకు రేటు పెంచమని అడుగుదురు. కాకపోతే కూర్చున్నప్పుడు ఇష్టం ఉన్నప్పుడు చేసి వదిలేయడం కాబట్టి కంపెనీ అయినా కూడా ఏమంటలేడని వీనికి ధర్నా లేదు, పెంచమని కొట్లాట లేదు. వాళ్ళు ఇచ్చి వాళ్ళు పెంచిన మందం తీసుకుంటురు, వీళ్ళు ఇష్టం వచ్చిన మందం చేస్తుర్రు. అందుకే ఈ బీడీల పని ఇలా కొనసాగుతుంది. నాలాంటి వారి కోసం అయితే తప్పకుండా హ్యాండిక్యాప్ ఉన్నోళ్ళు ఎక్కడికి పోలేరు కదా. మరి ఇలాంటి వాళ్ళ కోసం కనీసం 1000కు 400 అయినా పెంచాలని నేను కోరుకుంటున్నా. మరి నేను చెప్పే మాట నిజమైతే తప్పక లైక్ చేసి షేర్ చేయండి. మరి బాయ్ అండి.